మహారాష్ట్రలో డాన్స్ బార్లపై నిషేధం ఎత్తివేసింది సుప్రీంకోర్టు. 2016లో మహారాష్ట్ర అసెంబ్లీ చేసిన చట్టంలోని కొన్ని నిబంధనల్ని రద్దు చేసింది. దీంతో బార్ల పునఃప్రారంభానికి మార్గం సుగమమైంది. నిబంధనల పేరుతో సంపూర్ణ నిషేధాలు విధించొద్దని ప్రభుత్వానికి సూచించింది కోర్టు. సుప్రీంకోర్టు తీర్పుతో బార్ గర్ల్స్ యూనియన్, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో డాన్స్ బార్లపై విధించిన కఠిన నిబంధనలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2016లో ప్రభుత్వం చేసిన మహిళల గౌరవ పరిరక్షణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. డాన్స్ బార్లకు లైసెన్సులు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. స్కూల్స్, ప్రార్థనా మందిరాలకు కిలోమీటర్ దూరంలోనే డాన్స్ బార్ ఏర్పాటు చేయాలనే వాదనలను కొట్టిపారేసింది. సీసీ కెమెరాలు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని తెలిపిన కోర్టు సాయంత్రం 6 గంటల నుంచి 11:30 వరకే బార్లు నడపాలన్న ప్రభుత్వ వాదనను సమర్థించింది. డబ్బులు డాన్సర్లపై విసరకుండా టిప్పులు ఇవ్వాలన్న నిబంధనలను కూడా సమర్థించింది కోర్టు. आज जजमेंट आया जो सुप्रीम कोर्ट ने पहले जो बैन हटाया था डांस बार्स पे, वो फिर से महाराष्ट्र सरकार ने फिर से एक रेगुलेशंस लाए थे, जिसपे हमारा कहना था कि रेगुलेशन वैसे है कि जो फिर से बैन लाते हैं, जो कि कहते हैं कि डांस बार अलाउड है पर वो रेगुलेशंस है, पर हमने बोला कई ऐसे रेगुलेशंस है जिनके हिसाब से बार चल नहीं पाएंगे। तो काफी सारे जो हमारे इस पे हमारे जो इस पे कहना था वो कोर्ट ने माना है। कितने लोगों को इफेक्ट पड़ेगा इस जो पूरा डिसीजन लिया गया है? डांसर्स अराउंड 20,000 होंगे और एम्प्लॉयज के करीब 10,000 के करीब वो भी होंगे। राहत मानते हैं बहुत बड़ी? हाँ, बड़ी राहत है, हमारे लिए तो बहुत बड़ी राहत है। थैंक यू। బార్ల మాటన చీకటి వ్యాపారం జరుగుతుందంటూ 2005లో ప్రభుత్వం డాన్స్ బార్లపై నిషేధం విధించింది. దీంతో కొన్ని వేల మంది డాన్సర్లు, డాన్స్ బార్ల యజమానులు రోడ్డున పడ్డారు. 2006లో బాంబే హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేసినా ప్రభుత్వం నిషేధాన్ని కొనసాగించింది. 2013లోనూ నిషేధాలను ఎత్తివేయాలని ఆదేశించడంతో 2014లో ఆంక్షలు విధిస్తూ చట్ట సవరణలు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీనిపై మరోసారి డాన్స్ బార్ల యజమానులు కోర్టుకెళ్లడంతో సుప్రీంకోర్టు 2015లో తీర్పుపై స్టే విధించింది.